లేటెస్ట్ సెన్సేషన్ 'కల్కి 2898 ఏడీలో అశ్వత్థామగా అద్భుత అభినయంతో అలరించారు అమితాబ్ బచ్చన్. అంతేకాదు కెరీర్లో ఫస్ట్ 1000 కోట్ల రూపాయల గ్రాస్ మూవీని క్రెడిట్ చేసుకున్నారు. తన అమితానందాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు అమితాబ్. 1000 కోట్ల రూపాయల గ్రాస్ని క్రాస్ చేసిన సినిమాలో భాగమైనందుకు ఎంతో సంతోషంగా ఉందంటూ బిగ్ బీ ట్వీట్ చేశారు. అలాగే ఈ అంశానికి సంబంధించి అభిమానులు వేస్తున్న ట్వీట్స్ని రీట్వీట్ చేశారాయన. ముంబైలో జరిగిన అనంత్ అంబానీ, రాధికా మర్చెంట్ పెళ్లికి పలువురు సెలబ్రిటీలు హాజరయ్యారు. ఈ వేడుకలో సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా కుటుంబ సభ్యులతో వెళ్లి సందడి చేశారు. అంతేకాదు వేదిక వద్ద పెళ్లికొడుకు అనంత్తో కలిసి రజనీకాంత్ డ్యాన్స్ చేశారు. ఆయనతో పాటు బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ కూడా చిందులేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సుధీర్ బాబు, మాళవికా శర్మ, సునీల్ ప్రధాన పాత్రధారులుగా జ్ఞానసాగర్ ద్వారకా దర్శకత్వంలో రూపొందిన చిత్రం హరోం హరా. జూన్ 14న విడుదలైన ఈ సినిమా ఆశించిన ఫలితం అందుకోలేకపోయింది. ఇదిలా ఉంటే ఈ సినిమాని జూలై 18 నుంచి స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు ప్రముఖ ఓటీటీ వేదిక ఈటీవీ విన్ ప్రకటించింది. మరి ఓటీటీలోనైనా హరోం హరా అలరిస్తుందేమో చూడాలి. కోలీవుడ్ స్టార్ విజయ్, మీనాక్షి చౌదరి జంటగా వెంకట్ ప్రభు తెరకెక్కిస్తున్న చిత్రం ద గోట్. ప్రముఖ సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజా ఈ సినిమాకు బాణీలు కడుతున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా నుంచి విజిలేస్కో అంటూ సాగే పార్టీ సాంగ్ని తెలుగు వెర్షన్లో ఫస్ట్ సింగిల్గా విడుదల చేశారు. ఇందులో విజయ్తో పాటు ప్రభుదేవ, ప్రశాంత్, అజ్మల్ అమీర్ సందడి చేశారు. రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించిన ఈ గీతాన్ని యువన్ శంకర్ రాజా, నకాష్ అజీజ్ గానం చేశారు. కాగా చిత్రీకరణ తుది దశలో ఉన్న ద గోట్ సెప్టెంబర్ 5న జనం ముందుకు రాబోతోంది. కథానాయకుడిగా రాజశేఖర్ స్థాయిని పెంచిన చిత్రం అంకుశం. శతాధిక చిత్రాల దర్శకుడు కోడి రామకృష్ణ తెరకెక్కించిన ఈ సినిమాని శ్యామ్ ప్రసాద్ రెడ్డి నిర్మించారు. ఇందులో రాజశేఖర్కి జంటగా జీవిత నటించగా ప్రతినాయకుడి పాత్రలో రామిరెడ్డి అలరించారు. సత్యం బాణీలు కట్టారు. 1989 జూలై 13న విడుదలై ఘన విజయం సాధించిన అంకుశం హిందీలో ప్రతిబంధ్ పేరుతోనూ, కన్నడలో అభిమన్యు టైటిల్తోనూ రీమేక్ అయింది. ప్రతిబంధ్తోనే మెగాస్టార్ చిరంజీవి బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వడం విశేషం. ఉత్తమ ప్రతినాయకుడు, ద్వితీయ ఉత్తమ కథా రచయిత, ఉత్తమ గీత రచయిత విభాగాల్లో నంది పురస్కారాలను అందుకున్న అంకుశం శనివారంతో 35 వసంతాలు పూర్తి చేసుకుంది. నేటికి బుల్లితెరపై ఈ సినిమా అడపాదడపా ప్రదర్శితమవుతూ తెలుగువారిని అలరిస్తూనే ఉంది.